శ్రీయాన్స్ డాగా గారికి గట్టిగా చప్పట్లు కొడదామండి. పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ చైర్మన్ అండ్ శ్రీయాన్స్ డాగా ఫౌండేషన్. సో సార్ తో ఆయన మొదటి నుంచి 35 సంవత్సరాల నుంచి ఆయన సార్ తో ప్రయాణం ఉండి ఎంతో అద్భుతంగా ఈ పిరమిడ్ సొసైటీ, గ్లోబల్ పిరమిడ్ సొసైటీస్ మూవ్మెంట్ కి ఆయన స్ట్రాంగ్ పిల్లర్. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన మెసేజ్ మనం తీసుకుందాము. ప్రాతకాల సామూహిక ధ్యానానికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఈ రోజు మనతో ఉన్నారు శ్రేయాన్స్ డాగా గారు. ఆయన బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ కి చైర్మన్ మరియు ఆయన 1974లో మధ్యప్రదేశ్ లోని బేతుల్ అనేటువంటి గ్రామంలో ఒక రైతు కుటుంబం, ఉమ్మడి కుటుంబంలో జన్మించారు. ఆయన తర్వాత ముంబైలో స్థిరపడ్డారు. 1996లో అకస్మాత్తుగా ఆయనకి 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తండ్రి గారు మరణించారు. ఆ సమయంలో ఆయన డిప్రెషన్ కి లోనయ్యారు. సంవత్సరాల పాటు డిప్రెషన్ తోను మరియు ట్యూబర్క్యులోసిస్ తోను ఆయన అనారోగ్యంతో బాధపడ్డారు. ఈ అనారోగ్యం నుంచి ఎలా బయటపడాలి అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో వారి అక్కగారి ద్వారా ముంబైకి ఎవరో గురువు గారు వస్తున్నారంట, ధ్యానం నేర్పిస్తారంట అని చెబితే వారు వెంటనే కలిసి చూద్దాం అని చెప్పి మొట్టమొదటిసారిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ముంబైలో ఆయన కలవడం జరిగింది. అప్పుడు సుభాష్ పత్రి గారు చెప్పారు, నీ ట్యూబర్కులోసిస్ కి కారణం ఏదో సిమ్టమ్స్ కాదు, లేకపోతే నీ శారీరక అనారోగ్యం కాదు, మీ తండ్రి గారి మరణం వల్ల నీవు హృదయంలో దాచుకున్నటువంటి దుఃఖం, దాన్ని తొలగించుకునేంత వరకు నీ జబ్బు ఎన్ని మెడికేషన్స్ తీసుకున్నా నయం కాదు అని చెప్పారు. అలా శ్వాస మీద ధ్యాస అనేటువంటి విద్యను నేర్పించిన గురువు గారి దగ్గర ఆయన మాట ఇచ్చారు, 40 రోజులు తప్పకుండా ధ్యానం చేస్తాను అని. 20 రోజుల్లో ఆయన చెస్ట్ ట్యూబర్క్యులోసిస్ ని నయం చేసుకున్నారు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్యూబర్క్యులోసిస్ ఉన్నటువంటి వ్యక్తి యొక్క లంగ్స్ కాదు ఇవి అని డాక్టర్స్ చెప్పారు. సో ఆయన ఆధ్యాత్మిక రంగంలోనే కాదు, వ్యాపార రంగంలో కూడా ఎంతో రాణించారు. ఆయనకి శ్రేయాన్స్ డాగా ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ ద్వారా మనలో ఉన్నటువంటి అంతర్గత శక్తిని ఎలా జాగృతం చేయాలి అనేటువంటి విషయంలో మార్గదర్శకత్వం అందిస్తున్నారు ఎందరికో. సో ఎంటర్‌ప్రెన్యూర్ ఆర్గనైజేషన్ మరియు యంగ్స్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ సభ్యులు టాలెంట్ కలిగినటువంటి యువ వ్యాపారవేత్తలకు వ్యాపార రంగంలో ఎలా రాణించాలి అనేటువంటి అంశంలో కూడా శిక్షణ మార్గదర్శకత్వం అందిస్తూ ఉంటారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక గురువులైనటువంటి గ్రేగ్ బ్రాడన్, డాక్టర్ బ్రూస్ లీ లిప్టన్, జిమ్ క్విక్, జాక్ క్యాన్ఫీల్డ్ వంటి గొప్ప గొప్ప వ్యక్తులతో ఆయన వేదిక పంచుకున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆయన కుటుంబం అన్న మన పత్రిజీ గారికి ఎంతో 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 ఆప్యాయత, ఎంతో ప్రేమ. సో శ్రేయాన్స్ డాగా గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం కరతాళ ధ్వనులతో. ఒకసారి అందరూ లేచి నిలబడి మనం శ్రేయాన్స్ డాగా గారిని ఆహ్వానించుకుందాం. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి ఒక ఫౌండింగ్ పిల్లర్ అని చెప్పొచ్చు. మనము గట్టిగా కరతాళ ధ్వనులతో ఇంకా గట్టిగా మన కృతజ్ఞతా భావాన్ని మన కరతాళ ధ్వనులతో తెలియజేసుకుందాం. మరి ఫస్ట్ టైం మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ కి వచ్చారు ఆయన. సార్ ఎప్పుడూ చెప్తూ ఉండేవారట, వశిష్ఠ గౌతమి పిరమిడ్ కి వెళ్ళాలి అని పత్రి సార్ ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. మరి పత్రి సార్ అంటే ఆయనకి ఎనలేని అభిమానం. మరి గురువు చెప్పింది ఫాలో అవ్వాలని నేను ఇన్వైట్ చేసిన వెంటనే సార్ ఓకే చెప్పి మనకి ఈ రోజు మరి ఆయన రావడం అనేది ఎంతో గొప్ప విశేషం. ఆయన దగ్గర నుంచి మరి మెసేజ్ తీసుకుందాం. Thank you, Surareddy ji. Thank you all. Thank you for inviting me. It's really my pleasure that I'm here. It's last 5 years, Patri sir has been telling me that you must go and visit this pyramid. And today I feel blessed and really I feel so privileged that I'm here today finally. నాకు ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. గత 5 సంవత్సరాల నుండి పత్రిజీ గారు నాకు చెబుతున్నారు, మీరు ఖచ్చితంగా ఈ పిరమిడ్ ని వెళ్ళి సందర్శించాలని. మొత్తానికి ఈ రోజు ఇక్కడికి రావడం నాకు ఎంతో ఎంతో ఆనందంగా ఉంది అని ఆయన చెప్తున్నారు. My journey started in 1993 when my father passed away. I was going through depression, going through anxiety, lot of insecurity, and then I was detected with chest tuberculosis at the age of 21. When I was 19 he passed away, and at the age of 21 I was detected with chest tuberculosis, and that is when I met Patri sir and he introduced me to meditation. And first time I had a chest TB, so I felt a lot of energy flowing into my chest, and that time he told me, if you meditate for 40 days every day you can heal your TB without any medication. And that's how my first journey of meditation started.
నేను చెప్పినట్లుగా ఆయన 93లో ధ్యానం పరిచయం అయ్యింది. ఆయన తండ్రి గారు మరణించినప్పుడు ట్యూబర్క్యులోసిస్, డిప్రెషన్ ఆయన డిటెక్ట్ అయ్యింది. ట్యూబర్క్యులోసిస్ డిటెక్ట్ అయ్యింది, అనారోగ్యం ఉందని తెలిసింది. ఆ తరువాత 21 సంవత్సరాలు ఆయనకి ఉన్నప్పుడు పత్రిజీ గారిని కలిసినప్పుడు ఆయన ధ్యానం నేర్పిస్తే ఆయన హృదయ స్థానం నుండి ఎంతో శక్తి రిలీజ్ అవుతున్నట్లుగా ఆయనకి అనిపించింది. సో అలా ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. So I remember Patri sir told me your TB is like your fire alarm. By taking medicines, you're shutting your fire alarm. But if you really want to heal, you have to heal the root cause, which is your emotions. And if you can heal the root cause, which is your grief, loss of your father, anxiety, insecurity, then TB will naturally heal. And not only it will heal your TB, but it will change your life. So that's how he made me do first time meditation. And when I sat for meditation, he told me, let's sit for 10 minutes. When I opened my eyes, it was already 40 minutes. And I felt so relaxed, so calm, that peace that I had forgotten last 2.5 years. So that was my first introduction to meditation. After that, Patri sir was leaving next day, came to Bombay to my house. He stayed with me and then he was leaving. He told me that if you commit yourself for 40 days, you can heal your TB without any medication, just through meditation. Patri sir left next day. He gave me 2 books to read, The Power of Your Subconscious Mind, The Elements of Visualization. First time I realized, our subconscious mind is so powerful. We can create our reality. Visualization, the elements of visualization taught me how the power of imagination. You can create whatever you want in your life. సో మొదటిసారి పత్రిజీని కలిసినప్పుడు ఆయన చెప్పారు, మీరు మందులు వ్యాధి లక్షణాలకే వేస్తున్నారు తప్ప వాటి మూల కారణం ఏదైతే ఉందో డిప్రెషన్, ఈ యాంగ్జైటీ, మీ తండ్రి గారి మరణం, దాన్ని మీరు హీల్ చేసుకోవట్లేదు. దానికి మందు వేయాలి అంటే ఒక్కటే మార్గం, అది ధ్యానం అని చెప్పారు. ఆ తరువాత ఆయన పత్రిజీ గారు శ్రేయాన్స్ డాగా గారి ఇంటికి వెళ్లి 40 రోజులు మీరు ఈ ధ్యాన మార్గానికి అంకితం అయిపోవాలి అని చెప్పారు. సో ఆయనకి ధ్యాన పరిచయం అనేది జరిగింది. ఆయన వెళ్తూ కొన్ని పుస్తకాల్ని కూడా చదవమని చెప్పారు. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, ద ఎలిమెంట్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అనేటువంటి పుస్తకాలను పత్రిజీ గారు ఆయనకి పరిచయం చేశారు. అప్పుడు ఆయనకి అర్థమైంది, ఓహో, మన అతిచేతన స్థితి ఏదైతే ఉంటుందో దానికి అంత శక్తి ఉందా మన సబ్ కాన్షియస్ మైండ్ కి అనేటువంటి విషయాన్ని ఆయన మొట్టమొదటిగా అప్పుడు తెలుసుకున్నారు. So Patri sir left next day and I started meditating every day. I started enjoying so much. I used to meditate 4, 5, 6 hours in a day in intervals. And I was due for my chest X-ray again after 1 month. Doctor gave me the medicine for 1 month. And he told me, do your X-ray again and then I'll give you the medicine for next 8 months according to your progress. I got my X-ray done, went back to the doctor and the doctor was shocked. He said, first time I have seen somebody healing themselves just with 1 month dose of medication. I didn't tell him that I only took for 2 days and then I met Patri sir but I remember that time TB was gone, but what not only the TB was gone, I realized that I was feeling much more happy, joyful, calm, peaceful, confident, and since then that inspiration came to me that in this lifetime I want to spread meditation to everyone. ధ్యాన పరిచయం అయిన తర్వాత నేను ఎంతో ఆనందంగా ధ్యానం చేయడం మొదలు పెట్టాను. రోజుకి 4 గంటలు 5 గంటలు నిత్యం ధ్యానం చేస్తూనే ఉన్నాను. మా డాక్టర్ని కలిసినప్పుడు ఆయన నాకు 8 నెలల కోర్స్ రాసిచ్చారు ట్యూబర్క్యులోసిస్ కి మందులు వాడమని. అయితే నేను మళ్ళీ 1 నెల రోజుల్లోనే డాక్టర్ని కలిసినప్పుడు ఆయన నా ఎక్స్రే తీసి చూస్తే వ్యాధి లక్షణాలు కూడా అందులో కనిపించకుండా మటుమాయం అయిపోయాయి. అప్పుడు నేను ఆ డాక్టర్ చూసి ఆశ్చర్యపోయారు, ఇంత తొందరగా ట్యూబర్క్యులోసిస్ ఎలా నయమైంది అని అంటే అప్పుడు ఆయన చెప్పారు, నేను 2 రోజులు మాత్రమే ఆ మందులు తీసుకున్నాను, ఆ తర్వాత నాకు ధ్యాన పరిచయం అయ్యింది, నేను అసలు మందులు వాడనే లేదు అనేటువంటి విషయం ఆయన డాక్టర్కి చెప్పారు. ఆయన అనారోగ్యం అయితే నయమైపోయింది, కానీ జీవితంలో ఇంకా ఏదో చెయ్యాలి, ఈ ఆనందం, నేను ధ్యానంలో పొందినటువంటి ఆనందం అందరికీ పంచాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా ఆ రోజు నేను తీసుకున్నాను. But after meditation, I got used to meditation and then everything in my life started changing. I was doing CA Inter. I appeared for exams. I got 43rd rank in India, though I was the average student all through.
So that was a surprise to me. My business, which was not doing good at all, then everything started, money started flowing into my business. I was going through a lot of bank borrowing, loan. There was no money to even run the factory, was shut. My relationship changed. I found my life partner, whom I married, my wife, because of the spiritual interest, through meditation. So everything started changing in my life. Through Patri sir, I met so many spiritual masters like Dr. Newton, Lakshmi, and many spiritual masters of PSSM movement. And I learned from all of them. And my life has never been the same. సో ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితమే మారిపోయింది. ఏది మునుపటిలా లేదు. నేను ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉండేవాడిని. ఇంటర్ సమయం తర్వాత నా బీకామ్ చేసే టైంలో సిఏ చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు నాకు ఆల్ ఇండియా 43వ ర్యాంక్ వచ్చింది. అది చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఆ తరువాత ఈ ధ్యానం ద్వారానే నేను నా యొక్క జీవిత భాగస్వామిని కలుసుకున్నాను ఆధ్యాత్మిక మార్గంలో. మరియు ఈ ధ్యాన మార్గంలోనే ఎందరో గురువుల్ని కలుసుకున్నాను, ఆధ్యాత్మిక గురువుల్ని. అందులో డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మి గారు కూడా ఒకరు. వారి నుండి ఎన్నో విషయాల్ని నేను నేర్చుకున్నాను అని ఆయన చెప్తున్నారు. And since then, I got into meditation. I used to travel with Patri sir to all the Hindi belts to spread meditation, because I am originally from Madhya Pradesh, so Maharashtra, MP, North India. Wherever I had my relatives, we used to travel with Patri sir and to propagate meditation. And through meditation, I feel everything. Not only it helped me in my spiritual journey, but even in my materialistic journey. Even financially, I started feeling businesses started doing very good. Money started flowing into my life, and I was always very curious. What is the science? What is the real science? Just because of meditation, whatever I was thinking, it was happening. What I was thinking, I was able to manifest. Sooner or later, it will all come in place. And I was very curious why things are happening, how things are happening just with meditation, how everything started changing in my life. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా ఆధ్యాత్మిక ప్రయాణమే కాకుండా నా ప్రాపంచిక జీవితం కూడా ఎంతో పరివర్తన చెందింది. ఒకప్పుడు నా ఫ్యాక్టరీ షట్ అవ్వడం, మూసివేయాల్సి రావడం, బ్యాంక్స్ నుండి లోన్స్ ఇవన్నీ తీసుకోవడం ఇలా ఉండేది. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డబ్బు అనేది నా జీవితంలో ప్రవహించడం మొదలుపెట్టింది. లక్ష్మీదేవి నాతో నిరంతరం ఉంది. నేను ఏమి ఆలోచించినా అది తక్షణం నా జీవితంలో మేనిఫెస్ట్ అవ్వడం నేను గమనించాను. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ధ్యానం చేస్తుంటే ఇన్ని అద్భుతాలు జీవితంలో ఎలా సృష్టించబడుతున్నాయి? అసలు ధ్యానం వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయత ఏంటి తెలుసుకోవాలి అని నాకు అనిపించింది. So I remember once Patri sir told me that you are responsible for the project of Pyramid Valley International in Bangalore. 2003 he formed the trust, and he told me you have to head this project. So we started the work, we started acquiring the land. I remember in 2005 we laid the foundation, and then the work got stopped because there was no money. My business that time was not giving enough money that I could divert more money for pyramid. And work stopped for 3 months. I went to Patri sir, sir, now we have no money right now, no more donations coming in. I cannot take money from my business right now. So work, I don't know what to do now. I said, asked him, where will money come from? He said, money will come from wherever it is. You don't worry. And I realized that few days later, I was wondering why he's saying like that, but few months later, all of a sudden my business started doing good. I started making windfall profits, and then money actually started coming for Pyramid Valley. So I realized that when you have a purpose, your purpose protects you, and everything just follows. If you're aligned with the energy, if you're aligned with your purpose will take care of you. సో ఆయన అంటున్నారు 2003వ సంవత్సరంలో బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్
అక్కడ పిరమిడ్ కట్టాలి, స్థాపించాలి అని అనుకున్నప్పుడు ఈయనని ఆ ప్రాజెక్ట్ లీడ్ చేయవలసిందిగా పత్రిజీ సార్ కోరారు. ఆ ట్రస్ట్ సభ్యుల్లో ఈయన్ని భాగం చేశారు. అప్పుడు అక్కడ భూసేకరణ అంతా అయ్యింది, పనులు జరుగుతున్నాయి. కానీ కొంతకాలానికి ఫౌండేషన్ వేసిన తర్వాత 3 నెలల పాటు ఆ పిరమిడ్ వర్క్ అనేది నిలిచివేయబడింది, అక్కడ సరైనటువంటి ఆర్థిక సహాయం అందక. సో ఈయన అనుకుంటూ ఉన్నారు, పోనీ నా వ్యాపార సంస్థలో డబ్బులు ఎక్కువ వస్తే నేను ఇందులో పెట్టేవాడిని, కానీ నా వ్యాపారంలో కూడా దీనికి ఇచ్చేంత డబ్బులు, ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళేంత డబ్బులు లేవు, కాబట్టి డబ్బులు ఎలా వస్తాయి అని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడు పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థికంగా ఎలా మనకి అన్ని సమకూర్చబడతాయి అని అడిగితే, ధనం ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వస్తుంది అని చెప్పారు. ఇలా సార్ చెప్పినటువంటి కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే ఈయన సంస్థ ద్వారా ఎంతో ఆర్థికంగా డబ్బు జనరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అండ్ ఈయన ద్వారానే ఆ ప్రాజెక్ట్ ముందుకి తీసుకెళ్లబడింది. అప్పుడు ఆయనకు అర్థమయ్యింది, మన జీవిత లక్ష్యంతో మనం ముడిపడి ఉంటే ఆ లక్ష్యమే మనల్ని రక్షిస్తుంది అనేటువంటి అనుభవం ఆ రోజు ఆయనకు వచ్చింది. So when things like this started happening, I became very curious and I was researching what is the actual science of manifestation, what is the actual science of creation, how things are happening, how we can create whatever we want in our life. And last 7 years I have started teaching, and today at 11 o'clock I'll be sharing with you the science of manifestation and how along with the ancient wisdom of how it was already there, and today modern science, quantum physics is now telling us how we thoughts and emotions create our reality, and how with the help of meditation we can manifest whatever we want in our life. So I'm looking forward to see you all at 11 o'clock in the afternoon today, in the morning today, early in the afternoon today, and I'll be sharing that my understanding with you all. Thank you. సో ధ్యానంలో ఈ అనుభవాలన్నీ నేను చూస్తూ ఉన్నప్పుడు నాకు ఈ ధ్యాన శాస్త్రం మీద పరిశోధన చేయాలి అనేటువంటి కుతూహలం కలిగింది. ఆ విధంగా మేనిఫెస్టేషన్ వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయత ఏంటి, విజ్ఞానం ఏంటి అనేటువంటి అంశంలో నేను ఎంతో పరిశోధన చేశాను. ఈరోజు మధ్యాహ్నం 11 గంటలకి ఈ మేనిఫెస్టేషన్, మన ఆలోచనల ద్వారా, మన భావోద్వేగాల ద్వారా మనం మన వాస్తవాన్ని ఎలా సృష్టించుకోవచ్చు అనేటువంటి విజ్ఞానాన్ని మీ అందరికీ తెలియజేయబోతున్నాను. కాబట్టి అందరూ తప్పకుండా 11 గంటలకి ఇక్కడికి వచ్చి ఉండాలి. Thank you. Thank you. Thank you. Thank you all. Thank you. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి అందరూ కూడా మనం 11 గంటలకి ఖచ్చితంగా ఆయన సెషన్ 1.5 సేపు ఉంటుందండి. మరి పూర్తిగా ఆ సెషన్ అటెండ్ అయ్యి మన లైఫ్లో కూడా మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఓకేనండి, గట్టిగా చప్పట్లతో మనం శ్రీహన్స్ రాఘ గారికి మరొకసారి స్వాగతం కలుద్దాం. గట్టిగా కరతాళ ధ్వనులు. శ్రేయన్స్ డాగా మాస్టర్ మరి ఎంతో అద్భుతంగా ధ్యానం ద్వారా ఆయన సమృద్ధిని పొందారు, ఆరోగ్యాన్ని పొందారు, కావలసిన భార్యని పొందారు. మరి సంపూర్ణమైనటువంటి అన్ని రకాలుగా ఆయన సమృద్ధితో ఇప్పుడు ఈ పిరమిడ్ ప్రపంచానికి ఎనలేని సేవలు అందిస్తున్నారు.